సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈనాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వవాసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం 11 జూన్ 2025 నాటి దినఫలం చెప్పుకోబోతున్నాం. సూర్యోదయం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి కృష్ణ పాడ్యమి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి మూలా నక్షత్రము. అమృత గడియలు ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుంచి 12 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 1:54 నిమిషాల వరకు. వర్జ్యం ఈరోజు లేదు. చంద్రుడు సంచారం చేస్తున్న రాశి వృశ్చిక రాశి. మేషాది ద్వాదశ రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితము పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో అప్రయత్నంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీ ఆలోచనలు అభిప్రాయాలను ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. కొత్త ఉత్సాహంతో ఈరోజు ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు ఆడంబరాలకు దూరంగా ఉండటం మంచిది. మీ సంతానం నుంచి ప్రేమ అభిమానాలు అందుకుంటారు. ఇతరుల విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మీరు చట్టపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు చెడు సాహసాలకి దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కోపంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడకండి. వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలపై విజయం సాధిస్తారు. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రుల బంధువులను కలుసుకునే అవకాశం ఉన్నది. మీ వివాహ జీవితం చాలా బాగుంటుంది. గతంలో చేసిన కృషికి మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు మీతో చేరవచ్చు. శుభకార్యాలలో పాల్గొనటం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. చర్చలలో మీరు ఇతరులపై ఆధిపత్యను కలిగి ఉంటారు.
మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి దర్శనం మరియు కొబ్బరికాయను సమర్పించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధనపరంగా అనుకూలంగా వాతావరణం ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఇన్విటేషన్ అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మీ పెళ్లి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అనువైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేస్తారు. సంఘంలో గౌరవం కల్ల వ్యక్తులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనిని ఎప్పుడు ఇతరులకు వదిలివేయటం మంచిది కాదు. మీ శత్రువులు మీ భావాలను అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది. రక్తహీనత మరియు రక్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో ఆకస్మిక మార్పులు చేయవలసి రావచ్చు. ఈ రాశివారు ఈరోజు నెయ్యి దీపం వెలిగించి దుర్గా చాలీసా పఠించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూ సంబంధ వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఈరోజు మానసికంగా ఆందోళన కలిగించే సంఘటన కానీ అనుకోకుండా డబ్బు ఖర్చు అవ్వటం కానీ జరగవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఇతరుల విషయాలలో కల్పించుకొని అవమానాలను పొందవచ్చు. మీ భావోద్వేగాలని అదుపులో ఉంచుకోవటం మంచిది. మీరు ఇతరుల బాధ్యతలను కూడా చేపట్టాల్సి రావచ్చు. ఈరోజు మీ అంచనాలకు అనుగుణంగా అన్ని పనులు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించి అడ్డంకులు తొలగుతాయి. పనిచేసే నిపుణులకు పదోన్నతులు లభించవచ్చు. ఈ రాశివారు ఈరోజు గోశాలకు వెళ్ళి ఆవులకు సేవ చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాలలో లోటుపాటు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యంగా కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఈరోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలని కోరుకుంటారు. ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కొన్ని వ్యాపారాలలో కానీ మార్పు చేసుకుంటుంది. నిర్మాణ పనులలో ఈరోజు చాలా బాగుంటుంది. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. జట్టు కృషి ద్వారా సంక్లిష్టమైన విషయాలను మీరు నిర్వహించగలుగుతారు. మార్కెటింగ్ పై మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో
ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించడం వలన, దీపం వెలిగించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికంగా కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుకుంటారు. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఇన్విటేషన్ అందుతాయి. ఈరోజు మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారుల నుంచి అనుకోని బహుమతులు అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. మీ పిల్లల కెరియర్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత అనుభవాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించవచ్చు. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. కొత్త పని గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ రాశివారు ఈరోజు సంకటహర గణేశ సూత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో దిస్వాబ ఆలోచనలు చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది. ఈరోజు మీరు చేసిన సహాయం కారణంగా మీ స్నేహితులలో మీపై ప్రేమ అభిమానాలు ఎక్కువగా అవుతాయి. గుర్తింపును, నమ్మకాన్ని పొందుతారు. దూర ప్రాంతం నుంచి అనుకోని శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి. కార్యాలయంలో మీ ప్రభావం తగ్గవచ్చు. కొన్ని ప్రతికూల వాతావరణాలు వచ్చే అవకాశం కనబడుతుంది. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. మీ కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈరోజు అహంగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఈరోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇతరుల సహాయం తీసుకోవటం కానీ చేయవలసి ఉండే అవకాశం ఉన్నది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మీరు కొత్త ఆస్తిని కొనుగోలును ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒంటరి వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదన రావచ్చు. మీరు ప్రేమ సంబంధాలపై చాలా ఆసక్తి ఉంటారు. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీరు కార్యాలయంలో కొన్ని
ముఖ్యమైన సమావేశాలను హాజరవుతారు. ఈ రాశివారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాలలో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి అడుగు వేయండి. దూరపు బంధువులతో తీవ్రమైన చర్చలు జరగవచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూలలో మీరు విజయం సాధించవచ్చు. మీ జీవిత భాగస్వామి భావాలను గమనించండి. మీ ప్రేమికుడితో మీ హృదయాన్ని పంచుకోవటం వల్ల మీ మనసు తేలిక అవుతుంది. మీరు ఈరోజు ఇంటి పనులతో చాలా బిజీగా ఉండవచ్చు. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఈరోజు ఆర్థికంగా మానసికంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయినా సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ బాగు చేయటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు. మీరు ప్రభావవంతమైన వ్యక్తి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. మీ ప్రయత్నాలను బలహీనంగా మార్చుకోవద్దు. మీ సలహా నుండి ప్రజలు ప్రయోజనం పొందుతారు. మీ స్వభావంలో సానుకూలతను కొనసాగించండి. ఈ రాశివారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఇన్విటేషన్ అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఈరోజు వ్యాపార వ్యవహారాలకు ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉంటుంది. ఈరోజు మీ పని మరియు బాధ్యతల నుండి వెనక్కి తగ్గకండి. శారీరక మరియు మానసిక శక్తిలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. అనవసరమైన విషయాలపై ఒత్తిడి తీసుకోకండి. పెద్దలు ఇచ్చే సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీపై అధికారులకు
నమ్మకం కొంత తగ్గవచ్చు. ఈ రాశివారు ఈరోజు గోశాలకు వెళ్ళి ఆవులకు సేవ చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలను గురించి చర్చ చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. మానసిక ఘర్షణతో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త వహించండి. వినే అన్ని విషయాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అపోహలకు లోనవ్వకండి. ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. సమాజంలో మీ పేరు కీర్తి పెరుగుతుంది. పరిశోధన రంగంలో సంబంధం ఉన్నవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మీ కళ మరియు సామర్థ్యాన్ని గౌరవిస్తారు. ఈరోజు మీరు తాజా వార్తల గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. మీ ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రాశివారు ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగడం వలన మంచి శుభఫలితాన్ని పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈనాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పంచాంగం.